గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్ అంటే పరమ రోతగా ఉందా? ఎగ్జామ్స్ తేదీలు ఏమైనా తేలిందా? ఈ అంశాలపైన స్పష్టంగా ఒక వీడియో మీకోసం చేస్తున్నాను. వెల్కమ్ టు వన్ అంట. మిత్రులారా, గ్రూప్ 2 రాసేవారి పరిస్థితి పైన ఇక నేను అందరికీ సమాధానాలు చెప్పలేక మరొక వీడియో నేను చేస్తున్నాను. నిజానికి నేను చేసే పరిస్థితుల్లో లేనంత సమయం కానీ అంత అవకాశం కూడా లేదు. కానీ ఇక అదే పనిగా బాధపడుతూ మెసేజ్లు అవి వస్తుంటే మాట్లాడుతున్నాను. గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి రకరకాల అడావుడి జరిగింది. మీరు ఆ బాధ పడకూడదని నేను క్లారిటీగా అటు సెక్రటేరియట్లో ధృవీకరించుకున్నాను. మరియు ఎగ్జామ్స్ ప్రాసెస్ ఏంటని ఒక మంచి వీడియో చేశాను. మీరు ఆందోళన చెందుతారని ఆ వీడియో చేసి తర్వాత డౌట్స్ మీకు బాగా క్లారిటీగా అవుతాయి. కానీ మీలో ఉన్న ఆందోళన వల్ల, నాతో ఉన్న మీకున్న రాపోర్ట్ వల్ల సార్ మాట్లాడతారు, ఆన్సర్ చేస్తారనే అభిప్రాయం ఉండడం వలన ఇక నన్ను ఒక ఏపీపీసీ ప్రతినిధిలాగా భావించి గట్టిగా అడుగుతున్నాను. దయచేసి అందరికీ చెప్తాను, ప్రిపరేషన్ అంటే పరమ రోత అనే భావన నుంచి మీరు నిజంగా అట్లా ఆ భావన వస్తుంది అందరిలో. దీనికి ఈ భావన రావడానికి అర్హమైనది. కారణం ఒక తేదీ, ఒక ఆలోచన, ఒక పద్ధతి మనకు తెలియనప్పుడు వచ్చేటువంటి టెన్షను నేను ఊహించగలను. ఆ పెయిన్ని నేను తీసుకోగలను, అంటే దాన్ని చెప్పగలను. సో ఇది బాధే. కానీ దీన్ని తట్టుకున్నవాడు గ్రూప్ 2 సాధిస్తాడు. బిలీవ్ మీ, దీన్ని మీరు ఆలోచన చేయాలి. ప్రిపరేషన్ అంటే పరమ రోత. తేదీల గురించి కూడా మాట్లాడతాను, ఆందోళన పడతండి. ప్రిపరేషన్ అంటే అలసట వచ్చేస్తుంది చాలామందిలో. ఎన్నిసార్లు మారుస్తారు, ఎన్నిసార్లు చదువుతారు. ఎకానమీ చదివి చదివి అలసిపోయాను. కానీ అందరికీ నేను ఒక్కటి అప్పీల్ చేస్తున్నా, జాబ్ అంటే ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు మీరు రోజంతా చదవక్కర్లేదు. జస్ట్ 4 అవర్స్, జస్ట్ 4 అవర్స్. 9 గంటలకంతా మీరు మీ పనులు ముగించుకొని 9 నుంచి 1 గంటకు 2 వరకు చదవండి చాలు. లేదా 9 నుంచి 11, మళ్ళీ తెల్లవారుజామున 5 to 7 చదవండి. ఇంతకుమించి ఏంటి అక్కర్లేదు. నీవు సరైనటువంటి స్ట్రాటజీతో, సరైనటువంటి మెటీరియల్, సరైనటువంటి అవగాహన నీకుంటే చాలు. నీ పనులు చేసుకో. నీ పనులు చేసుకొని ప్రిపరేషన్ పట్ల కమిట్మెంట్ దో ఈ పరమరోత అనేది వదిలేయండి. అందుకే స్క్రీన్ చూపిస్తున్నా. ఎగ్జామ్స్ తేదీల గురించి కూడా నేను ఇప్పుడు మాట్లాడతాను. చాలా అడవుడి జరిగింది చాలా ఛానల్స్లో. ఇక ప్రమాణ స్వీకారం ఏపీపీసీ చైర్మన్ బాధ్యతలు తీసుకుంటారు అన్నట్టుగా కూడా చెప్పేశారు. మీరు గమనించాల్సింది ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. గాలి కబుర్లు, పిల్లలు చెప్పేది, లేదా వ్యూస్ కోసం చెప్పేది, ఇవన్నీ వదిలేయండి. దయచేసి వదిలేయండి ఇవన్నీ. నేను చెప్తున్నాను కదా, పరీక్ష తేదీ నిజంగా కానా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్ట్ ప్రతిపాదిస్తే చాలు మనకు ఆ విషయం తెలుస్తుంది, నిర్ణయిస్తే కూడా కాదు. కాబట్టి నేను రెస్పాండ్ అయ్యేదాకా మీరు ఆ ఆలోచన చేయకు. ఈ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళంతా దయచేసి అది గమనంలోకి తీసుకోండి. ఇమ్మీడియట్గా నేను రెస్పాండ్ అవుతాను. మీకు తెలుసు కదా, ఆన్లైన్లో నేను ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటాను. మీరు గమనిస్తూ ఉంటాను. ఎందుకు మీకు టెన్షను? ముందు ప్రిపరేషన్ 4 గంటలు మీ పని మీరు చేసుకోండి. నిద్రపోండి ప్రశాంతంగా. అసలు 3 రోజులు ఏంటి పట్టించుకోవద్దు. నిద్రపో, ప్రశాంతంగా ఉండు. నచ్చిన తిండి తిను, కూల్గా ఉండు. రోజు 4 గంటలు చదువు చాలు. నీ డ్యూటీ నువ్వు చేసుకో. నీవు లీవ్ ఎవరు, ఎక్స్టెన్షన్ అవి ఏమైనా ఉంటే మళ్ళీ తర్వాత ఆలోచించేద్దాం. రకరకాల సమస్యలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఐ నో. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్టెన్షన్ చేయాలంటే శాలరీ లాస్ అవుతారు. తర్వాత చేయాలంటే ఎంతవరకు చేయాలా, ఇదో పెద్ద సమస్య. పదే అధికారిని ఎక్స్టెన్షన్ చేయమంటే ఎవడు ఊరుకుంటాడండి. ఇదన్నీ సమస్యే. అందుకే నేను అంటున్నా, ఒకవేళ నీకు ఇబ్బంది అయితే వెళ్ళిపో. నెలకి 40,000 50,000 శాలరీ లాస్ అవుతూ చదవాల్సిన అవసరం నాకు ఎందుకు అనిపించడం లేదు. నువ్వు సరైనటువంటి ఎక్విప్మెంట్ ఉంటే జస్ట్ 3 months అయినా 4 hours. ఏంటి ఇదంతా?
జస్ట్ 300 అవర్స్లో గ్రూప్ 2ని లేపేయచ్చు మీరు కరెక్ట్గా. అంటే కరెక్ట్గా ఉండాలి అది. అందుకని గ్రూప్ 2ని పరమరోతగా భావించవద్దు, అలసట అసలే వద్దు. ఇంకా ఆలోచనలు పెంచుకో, బిట్టి ఎలా వస్తుందో చూడు. సరైనటువంటి వారి దగ్గర మెంటార్షిప్ తీసుకోండి. మెంటార్షిప్ అంటే శాతవాహనంలో ఇది చదవండి, దాంట్లో ఒక 20 క్వశ్చన్లు పడేయడం, తర్వాత నచ్చిన మెటీరియల్ పీడిఎఫ్ చేయడం. పీడిఎఫ్ 5వ తరగతి గుంటలు కూడా చేస్తున్నాడు ఈ మధ్య. అట్లాంటివి ఎందుకు మీరు నమ్ముకుంటారో నాకు అర్థం కాలేదు. అట్లా నమ్ముకునేట్టుకంటే గ్రూప్ 2 ఇంత ఇంత అడవుడి, ఇంత ఎక్కువ అవసరం ఏంటి? మీరెందుకు సంవత్సరాల తరబడి చదవాలా? నిజంగానే అంత సింపుల్గా గ్రూప్ 2 వస్తే మీరు లీవులు పెట్టి చదవాల్సిన అవసరం ఏంటంట. మీరు ఎండమావుల వెంట పరిగెడతా ఉన్నారు. ఎప్పుడు చెప్పింది వినేస్తున్నాను. నేను మిమ్మల్ని తప్పులు పట్టట్లా, మేము మానసిక పరిస్థితి అట్లా ఉంది. అందుకే మీరు నన్ను తిట్టుకోకపోతే నేను చెప్తాను. 1 ఇయర్ నోటిఫికేషన్ 2 ఏళ్ళ ముందే చెప్పాను. ఒరే ఫస్ట్ మీకు మానసికంగా దృఢంగా ఉండండి అని చెప్పాను. ఆ వీడియో చూడండి, యూట్యూబ్లో ఉంది. ఎప్పుడైనా అట్లా చెప్పాడు ఈ దేశంలో మానసికంగా దృఢంగా ఉన్నాడు రా అని. ఇందుకే నేను చెప్పింది, అందుకే అనుభవం, అందుకే 30 సంవత్సరాల అనుభవం అని మీకు చెప్పింది నేను. మీకు ఏది వినరు, మీకు ఎక్కడ ఆకర్షణ 200 300 అంటే పరిగెడతా ఉంటారు. అసలు అర్థమే కావట్లేదు. ఒక సాధారణ వెజ్ మిర్చి తినాలంటే నువ్వు 200 అవుతుంటే నువ్వు 300కు కోర్సు నేర్చేసుకోండి. ఏంటి అంతాను? బుర్ర మనకేమైనా పనిచేస్తుందా? ఎక్స్ట్రీమ్లీ సారీ, ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఫస్ట్ ధైర్యంగా ఉన్నాడు, ఫస్ట్ పాయింట్. 2 రోజు 4 గంటలు డిటాచ్ అయిపోద్దు, అటాచ్గా ఉండు, సీరియస్గా చదువు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏమొస్తే చదువు. నేను ఏపీసీ క్లాసులు చెప్పాను వినండి. 7 నిమిషాలు వినే ఓపుకుండదు. పరీక్ష తేదీలు ఎప్పుడో అంటే చూడు పడిపోతారు ఆ ఛానల్ పైన. అదే ఒరే ఈ టాపిక్లు 4 పాయింట్లు నేర్చుకున్నట్టే అబ్బే ఊళ్ళో చదువుతాడు అని అంటారు. ఏంటిది? ఈ ధోరణి ఏంది? ఈ మానసిక వైపరీత్యం. ఇది తప్పించుకోవాలా? మొహమ్మద్ బిన్ తుగ్లక్ను చరిత్రలో సృష్టికే వైపరీత్యము ఫ్రెక్కపు క్రియేషన్ అన్నారు. మీరు అట్లా అయిపోతున్నారు. మానసిక వైపరీత్యం నుంచి బయటపడండి. కొంచెం ధైర్యంగా ఉండండి, సిన్సియర్గా ఉండండి. మీకు ఏదైనా అవసరమైతే నన్ను డైలీ టెస్ట్ సిరీస్లో 600కి ఇస్తున్నాను. అలాగే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కానీ లేదా ఏదైనా ఫుల్ టైం కోర్స్ కానీ ఏదైనా కావాలనుకుంటే మీరు రెస్పాండ్ అవ్వండి. సరిగ్గా చూడండి. ముందర మీరు ఫస్ట్ జాయిన్ అవ్వకు. నువ్వు ఫస్ట్ 60 పేజీలు డెమో పెడతారు చూడు, ఆ రకంగా ప్రిపేర్ అవ్వు. లేదు గోపాలని నా దగ్గర ఇలాంటిది లేదంటే అప్పుడు నన్ను అడుగు. ఎవరు నిన్నెవరు కంపెల్ చేయట్లేదు, లేకపోతే ఏదో ఊరంతా దొబ్బేద్దామన్న స్వార్థంతో ఎవడు లేడు. నువ్వు ఫస్ట్ గమనించాల్సిందని నీకు అవసరమైతేనే జాయిన్ అవ్వు. పోస్ట్ కొట్టాలి నా దగ్గర నేను సరైన రీతిలో లేనంటేనే జాయిన్ అవ్వు అంతే. నువ్వు సరిపోతుంది బట్ ఇట్స్ గుడ్ గో. ఎవరితో నీకు పని లేదు, మరెందుకు నువ్వు మాట్లాడతావు? అవన్నీ కూడాను అనవసరం. అందుకే నేను మీకు చూపిస్తాను చూడండి. ఎంత 80 మూల గ్రంథాల నుంచి వచ్చింది. విడివిడిగా చాలాసార్లు చూపించాను, ఇంకన్నీ చూపించాను. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఉన్న వాటికి చూస్తే ఫస్ట్ నేను చెప్పేది ఎగ్జామ్స్ తేదీల పట్ల స్పష్టత లేదు. ఒకటి, ఇంకా దసరా వచ్చేస్తుంది, దసరా అయిపోతుంది అంటే అక్టోబర్ అయిపోయినట్టు వదిలేయండి. ఇంకా నవంబర్లోకి వెళ్తారు మీరు. నవంబర్కి వెళ్ళి ఆ తర్వాత ఇంక ఈ ప్రాసెస్ అంతా అవ్వాలా. కాబట్టి నేను ఏం చెప్తున్నానో ఇన్నర్ ఫీలింగ్ గమనించండి. నా నోటితో అంతా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ గ్రూప్స్ వాళ్ళు ఆ మాత్రం అర్థం చేసుకోరా ఏంటి? ఇంకా అన్ని స్పూన్ ఫీడింగ్ లాగా మాట్లాడాలా? ప్లీజ్ అండర్స్టాండ్. హోప్ యూ అండర్స్టాండ్. బీ బ్రేవ్. యుద్ధంలో ఉన్నారు మీరు, వెనక్కి రాలేరు. వెనక్కి వస్తే చచ్చిపోతారు. ముందుకు పోతే ఇంకా బతకనైనా బతుకుతారు. కాబట్టి ముందుకెళ్ళండి. ముందుకు పోతే చావరు, వెనక్కి వస్తే ఖచ్చితంగా చచ్చిపోతారు. అది ఇంకా అర్థమైపోతుంది. కాబట్టి ముందుకెళ్ళండి, యుద్ధంలో గెలవండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా? మరి సిన్సియర్గా అటెంప్ట్ ఇవ్వండి. ఏదో చదివేస్తున్నానని భారంగా ఉండొద్దండి. ఎగ్జామ్ చదివామా లేదా అని ఉండండి. ఏమిటి అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఎగ్జామ్ పని ఎవరు చెప్పిందో ఫస్ట్ నమ్మకండి, ఫస్ట్ గమనించండి. ఏం పరిశీలించలేరా ఆ మాత్రం? బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు, గొప్ప చదువులు, ఎంఎస్సీలు బాగా చదివారు కదా. గమనించండి. ఎట్టబడి తట్ట ఎవరేం చెప్తారో నమ్మేస్తారు. ఎక్స్ట్రీమ్లీ సారీ. చాలా జాగ్రత్తగా మీరు ముందుకెళ్ళాలా. అర్థమవుతుంది కదా? సో సిన్సియర్గా ఉండండి, గట్టిగా కష్టపడండి. అవునా? సో కావలసినంత టైం ఉందాయా? ఇంక చదవండి. ఇంకా మీరు కావలసినంత టైం ఉంది, చదవండి, ప్రశాంతంగా ఉండండి. అవునా? కూల్గా ఎగ్జామ్కి ఏదైతే అది చదవండి. సోదంతా చదవద్దాం.
అర్థమవుతుంది కదా. ఆల్ ది వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ డే.